ఫారెన్ లిక్కర్ విశాఖను కిక్కెక్కిస్తోంది. విదేశీ మద్యం బ్రాండ్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. మద్యం ప్రియుల కోసం ప్రభుత్వం వాక్-ఇన్ స్టోర్లలో ఫారిన్ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడంతో భారీగా ఆదాయం కూడా సమకూరుతోంది. ఈ ఉత్సాహంతో ఎక్సైజ్ శాఖ విశాఖలో మరో 8 వాక్-ఇన్ స్టోర్లు పెట్టి విదేశీ లిక్కర్ అమ్మకాలకు సన్నాహాలు చేస్తోందంటున్న సూపరింటెండెంట్ శ్రీనివాస్తో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో భాగంగా కూడా ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి వాకిన్ స్టోర్లకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంలో కొన్ని వాకిన్ స్టోర్లు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో మరికొన్ని ప్రారంభించడానికి కూడా ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తుంది. దీని మీద మాట్లాడేందుకు సూపరింటెండెంట్ శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు వాకిన్ స్టోర్ అనేది ప్రయోగాత్మకంగా పెట్టారు, దానికి ఆదరణ ఎలా ఉంది? భవిష్యత్తులో ఇంకా ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? మనం వాకిన్ స్టోర్ అనేది గతంలో కూడాను స్పెన్సర్స్లో పెట్టాము. స్పెన్సర్స్లో ప్రీవియస్లో ఉండేవి కదా, స్పెన్సర్స్ ఈ పాలసీ ఇప్పుడు ఉన్నవి మొత్తం 3 స్పెన్సర్స్లో కూడాను మన రేసవానిపాలెంలోను, ఎన్ఏడి దగ్గర మన మ్యారెట్ కింద గాజువాక్లో ఉండేది. సో స్పెన్సర్స్ కంపెనీ వాళ్ళు మనము షట్ డౌన్ చేసుకుంటున్నాం, మేము బిజినెస్ ఇందులో నుంచి మేము రెంట్కి ఇవ్వమనడంతో మనం అదర్ లొకేషన్స్కి వెళ్ళాము. సో ఆ కాన్సెప్ట్లో ఏం చేసామంటే అప్పుగర్లో ఒకటి పెట్టాము, తర్వాత మనం ఇప్పుడు ప్రజెంట్ ఇంకొకటి సీతందార్లో కూడా ఒకటి పెట్టాము. సో పబ్లిక్ ఇక్కడ ఏంటంటే వాకిన్ స్టోర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్ తనకు కావాల్సిన బ్రాండ్ చూసుకుని తీసుకోవడానికి ఉంటుంది. సో బ్రాండ్స్ లేవు అనేటువంటి అపవాదుల నుంచి కూడా మనము వాటికి కావాల్సిన బ్రాండ్లు అవైలబుల్ ఉన్నాయి, కనిపిస్తుంది, డిస్ప్లేలో కనిపిస్తుంది. సో అదొక ఇది ఉంటుంది. దానివల్ల ఈ మనకి ఇప్పుడు యాక్చువల్గా ఈ 2 స్టోర్స్లో కూడా మంచి బిజినెస్ నడుస్తుంది. మన రేసవానిపాలెం స్పెన్సర్స్లో అయితే రిమైన్ విడి రోజుల్లో 10 lakhs వరకు ఉంటుంది. 8 నుంచి 10 లక్షల రూపాయలు, 8 నుంచి 8 లక్షల దాకా. సాటర్డే సండేస్ 10 lakhs ఉంటుంది. బికాజ్ అక్కడ ఎందుకు ఉంటుందంటే వాల్యూమ్ కన్నా వాల్యూ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఒక బాటిల్ 20,000 21,000 అన్నీ కూడా ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ బాటిల్స్ ఉంటాయి. సో ప్రీమియం బ్రాండ్స్ అవైలబుల్ ఉండడం వల్ల వాటి వల్ల కొంచెం అక్కడ స్టోర్కి మంచి రెవెన్యూ ఉంటుంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైము ఇవి మనకి జనరల్గా వైజాగ్ అనే ప్లేస్లో ఏమవుతుంది అంటే అదర్ స్టేట్స్ నుంచి కానీ అదర్ బిజినెస్ పర్పస్ కానీ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, టూరిస్టులు ఉంటారు. సో వాళ్ళకి ఆ బ్రాండ్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ వాకిన్ స్టోర్లో ముఖ్యంగా కూడా ఫారిన్ బ్రాండ్స్ని అవైలబుల్గా ఉంచడం జరుగుతుంది. ఈ ఫారిన్ బ్రాండ్స్కి సంబంధించి కూడా ఏ రకంగా ఆదరణ ఉంది, ఆదాయం ఎంతవరకు కూడా వాటి నుంచి సమకూరే అవకాశం ఉంటుంది మనకి? అంటే నాట్ ఓన్లీ ఫారిన్ బ్రాండ్స్ అనే కాదు, ఎనీ బ్రాండ్ అన్ని స్కాచెస్, విస్కీస్లో కూడా కాస్ట్లీ విస్కీస్, బ్లెండర్ స్పైడ్, 100 పైపర్, అలా డిఫరెంట్ బ్రాండ్స్, గ్లినిట్స్ అలా అవైలబుల్ ఉంటుంది. సో కొన్ని ప్రీమియంకి పర్టికులర్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా టూరిస్టులుగా బయటకు వచ్చినా కానీ వాళ్ళు ప్రిఫర్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ కోసం ప్లస్ లోకల్ దీనికోసం మనం పెట్టింది. బట్ దానికి మంచి ఆదరణ ఉన్నది, మంచి ఆదాయం నడుస్తుంది. విశాఖపట్నంలో ఇవి కొత్తగా కూడా ఏర్పాటు చేస్తున్న ఈ వాకిన్ స్టోర్లకి సంబంధించి కూడా ఆదరణ బాగుంది, ఆదాయం కూడా గణనీయంగా ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో మరికొన్ని కొత్త ప్లేసులను కూడా గుర్తించి వాటిల్లో కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా రూరల్లో కూడా ఏదైతే ఆదాయం తక్కువగా ఉన్నటువంటి రీటైల్ అవుట్లెట్లను గుర్తించి వాటి స్థానంలో కొత్త ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పి కూడా సూపరింటెండెంట్ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ సత్యతో విక్రమ్, మై న్యూస్, విశాఖపట్నం.